నందమూరి అభిమానులకి సారీ చెప్పారట జూనియర్ ఎన్టీఆర్. సినిమా మీకు నచ్చిందని నాకు తెలుసు, కానీ నెక్స్ట్ టైం దేవరా ఈవెంట్స్ ని క్యాన్సిల్ చేయమంటూ చెప్తున్నారట. నందమూరికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కి మరి సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ఇచ్చారు మన ఎన్టీఆర్. నిజంగానే ఇప్పుడు చాలా బాధ అనిపిస్తోందని. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన విషయంలో చాలానే మిస్టేక్స్ జరిగాయి. ఖచ్చితంగా అలా జరగకుండా ఉండాల్సిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోలీసులు అదుపు చేయడానికి లిమిట్ లో అయితే దొరకలేదు. అంతేకాకుండా ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో మరి చేయాల్సినటువంటి పనులు కూడా చేయలేకపోయాం. అలా క్రౌడ్ కంట్రోలింగ్ చేయలేక ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఈ విషయం చూసి అంతా కూడా ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్ గా అయితే మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త అలర్ట్ గా ఉండాలంటూ కోరుతున్నారు. ప్రస్తుతం రాబోయేటువంటి దేవరా సెకండ్ పార్ట్ కి అయితే ఇలాంటి ఏ ఇబ్బంది కలగకుండా చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తారంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. సో దేవరా సినిమాకి సంబంధించిన విషయంలో అభిమానులకి సారీ చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మరి నెక్స్ట్ టైం ఈ ఎక్స్పెక్టేషన్స్ కి తగిన రేంజ్ లోనే సినిమా రావాలని కోరుకుంటున్నానంటూ ఎన్టీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దేవరా సినిమా కాన్సెప్ట్ మీకు ఎలా అనిపిస్తుంది అనేటువంటి విషయం ఇంటర్నల్ బ్యాంక్ వరకు చూశారు. తర్వాత నిజంగా చాలా మంది కొంచెం డైలాగ్స్ అలాగే స్టోరీ స్క్రీన్ ప్లే వల్ల కాస్త డిస్టర్బ్ అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఏ రకంగా అయితే మిస్ఫైర్ అయిందని తెలియాలి. ఖచ్చితంగా అది వాయిస్ వల్ల కాదని క్లియర్గా అయితే మీకు ప్రూఫ్లతో సహా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా దీనికి సెలెక్ట్ చేసుకుని ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఖచ్చితంగా అభిమానులకు ఇలా చెప్తూ వచ్చేసారి మాత్రం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొంచెం ముందుగానే పెడతానని మాట ఇచ్చారట.